హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కౌప్ నిఖిలా వెంకట్. రీసెంట్గా తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 19, 2026 టు సెప్టెంబర్ 9, 2026 ఇచ్చేశారు. మరి దీనికోసం మెన్ అయితే 167.6 సెంటీమీటర్ అండ్ విమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్ ఎవరైతే హైట్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్స్ అప్లైడ్ ఫర్ స్పెసిఫిక్ రిజర్వ్ కేటగిరీస్ అండ్ ట్రైబల్ రీజన్స్. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఎలా అనే డౌట్ అందరిలో ఉంటుంది. మరి దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. అదేంటి అంటే అవుట్ ఆఫ్ 200 జస్ట్ 40 మార్క్స్ వస్తే చాలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అది ఎలా అంటే ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అవుట్ ఆఫ్ 200కి జస్ట్ 30% అంటే 60 మార్క్స్ వస్తే ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అదే బీసీ కేటగిరీ వాళ్ళకైతే జస్ట్ 25% అంటే 50 మార్క్స్ వస్తే సరిపోతుంది. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే జస్ట్ 20% అంటే 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. అయితే మనకి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అది 0.20 అంటే 5 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది. దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే ఏముండదు. సో టెన్షన్ తీసుకోకండి. మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేసినా కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని చూసుకుంటే మంచిది. ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ని చూస్ చేసుకొని అవి కనుక మీరు చదివినట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్వాలిఫై అయిపోతారు. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో దాని నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియారిటీ ఉన్న సబ్జెక్ట్స్ని చూసుకుంటే మంచిది. అవి ఏంటి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది 100%లో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచే వచ్చాయి అన్నమాట. సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్. దీని నుంచి 10 to 20% వెయిటేజ్ ఉంటుంది. ఇది తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే. అదే ఏపీ స్టేట్ వాళ్ళకైతే ఏపీ హిస్టరీ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. 10 to 20 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుంచే వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కూడా మనం బుక్ టు బుక్ కాకుండా ప్రతి సబ్జెక్ట్స్తో లింకప్ చేసుకొని కరెంట్ అఫైర్స్ చదివినట్లయితే ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన విధంగా ప్రియారిటీ ఉన్న సబ్జెక్ట్స్ని మీరు చదివినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అవుట్ ఆఫ్ 100 నుంచి 120 మార్క్స్ని మీరు స్కోర్ చేయొచ్చు. అలా అని మిగతా సబ్జెక్ట్స్ చదవకూడదు అని కాదు. ఎవరైతే ప్రిలిమ్స్ చదువుతూ తక్కువ టైం మాత్రమే ఉందని టెన్షన్ ఎవరైతే పడతారో వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతారని చెప్తున్నాను. అదే మీరు మెయిన్స్ క్లియర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఓవరాల్ సబ్జెక్ట్స్ చదవాల్సిందే. ఇలాగా నేను చెప్పిన విధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇలా ప్రియారిటీ ఉన్న సబ్జెక్ట్స్ ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ తప్పకుండా క్వాలిఫై అయిపోతారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నీ పుస్తకమే నీ ఆయుధం. ఇప్పటి నుంచి సమయాన్ని వృధా చేయకుండా కన్సిస్టెన్సీతో చదివితే విజయం మీ సొంతం అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ కామెంట్ డౌన్. జై హింద్.